హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము యూనిట్స్ అండ్ మెజర్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా 2023 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేశాడు, జాగ్రత్త చూడండి. Interesting question. Velocities V and acceleration A. Velocities V and accelerations A in two system of units 1 and 2 are related as V2 is equals to n by m square and A2 is equals to A1 by mn respectively. Hence m and n are constants. Dimensionally, relations between distances S1 and S2 and times T1 and T2 in the two systems are respectively. ఇది క్వశ్చన్ మనకి 13th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. రెండు సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయట అండ్ యూనిట్స్ 1 and 2. యూనిట్స్ 1 and 2లో యూనిట్స్ 2లో ఉన్నటువంటి వెలాసిటీ ఫార్ములా n by m స్క్వేర్, యాక్సిలరేషన్ ఫార్ములా A1 by mn అయినప్పుడు మనకి డైమెన్షనల్ ప్రకారం S1 S2ల మధ్య రిలేషన్ ఏమిటి, టైం T1 T2ల మధ్య రిలేషన్ ఏంది. S1 అనేది ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ డిస్టెన్స్, S2 అనేది సెకండ్ దాంట్లో డిస్టెన్స్, T1 అంటే ఫస్ట్ యూనిట్ ఆఫ్ సిస్టమ్ T1, నెక్స్ట్ దాంట్లో T2. సో ఇచ్చినప్పుడు S1 S2ల మధ్య రిలేషన్ ఈ కింది వాటిలో ఏది కరెక్టు, అదేవిధంగా T1 T2ల మధ్య రిలేషన్ ఏది కరెక్టు, ఇది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ యాక్సిలరేషన్ అంటే ఫార్ములా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిస్టంలో వెలాసిటీ V1 అంటున్నాను, ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ U1 అంటున్నాను, టైం T1 అంటున్నాను, డిస్ప్లేస్మెంట్ S1 అంటున్నాను. సెకండ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఫైనల్ వెలాసిటీ V2, ఇనిషియల్ వెలాసిటీ U2, టైం T2, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఇస్ S2. సో దీని ప్రకారం నేను అండ్ ఇక్కడ ఉన్న యాక్సలరేషన్ A1 అంటే ఇక్కడ యాక్సలరేషన్ A2 అంటున్నాను. ఓకేనా, సో A1 ఎలా రాస్తున్నానంటే V1 మైనస్ U1 బై T1 రాస్తున్నా. అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, A1 ఈజ్ ఈక్వల్స్ టు V1 బై T1 అవుతుంది. దాని నుంచి నేను V1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, A1 T1, ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నా. అట్లనే సేమ్ అదే కాన్సెప్ట్లో సెకండ్ యూనిట్స్లో ఏమవుతుంది, A2 ఈజ్ ఈక్వల్స్ టు V2 బై T2 రాసుకోవచ్చు. ఇక్కడ ఎలా రాస్తాం అదే సేమ్ థింగ్. దీని నుంచి V2 అంటే ఏం రాయొచ్చు, A2 T2 అని రాయొచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. అప్పుడు V1 బై V2 రాస్తున్నాను. V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 బై V2. ఇక్కడ ఏముంది, A1 T1 బై A2 T2. దట్ ఎంప్లాయిస్ నేను ఏం రాస్తున్నానంటే V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని రాస్తున్నాను A1 బై A2 ఆఫ్ T1 బై T2 రాస్తున్నాను. రాసిన తర్వాత ఇక్కడ మనకి V1 బై V2 వాల్యూ ఏంది, n బై m స్క్వేర్ ఉంది, రాస్తున్నాను V1 బై V2 వాల్యూ ఏంది n బై m స్క్వేర్, n బై m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A1 బై A2, A1 బై A2. V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు A1 బై A2 T1 బై T2. సో V1 బై V2 వాల్యూ ఏంది, n బై m స్క్వేర్, n బై m స్క్వేర్ రాసినాం. సారీ, దిస్ ఈజ్ V1, ఇక్కడ V1 ఉంటుంది. సో n బై m స్క్వేర్ V1 ఈజ్ ఈక్వల్స్ టు A1 బై A2 వాల్యూ ఎంత ఇచ్చాడు, A1 బై mn. సో దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో వీ నీడ్ సమ్ స్పేస్. ఓకే, అప్పుడు రాస్తున్నాను V1 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, m స్క్వేర్ బై n, m స్క్వేర్ బై n ఈజ్ ఈక్వల్స్ టు క్లియర్ A1 క్యాన్సిల్, mn ఆఫ్ అక్కడ ఏముంది T1 బై T2 ఉంది, T1 బై T2. సో అప్పుడు T1 బై T2 వీ కెన్ రైట్. సో ఇక్కడ మళ్ళీ m స్క్వేర్ ఏం రాస్తున్నాను, m ఇంటూ m బై n ఈజ్ ఈక్వల్స్ టు mn ఆఫ్ T1 బై T2 రాస్తున్నాను. సో mm క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, m బై n ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ T1 బై T2. క్లియర్. సో అప్పుడు
m ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ ఆఫ్ t1 బై t2 రాస్తున్నా. దాని నుంచి t2 ఈజ్ ఈక్వల్స్ వాట్ n స్క్వేర్ బై m ఆఫ్ t1. ఇది మనకి t1 t2 మధ్య రిలేషన్. t2 ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ బై m ఆఫ్ t1. సో టైం మధ్య రిలేషన్ వచ్చింది, మరి డిస్ప్లేస్మెంట్ మధ్య రిలేషన్ కావాలి, అది చూద్దాం. సో ఇప్పుడు మనకి డిస్టెన్సెస్ మధ్య రిలేషన్ కావాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే మనకి తెలుసు కదా s ఈజ్ ఈక్వల్స్ టు ed ప్లస్ ఆఫ్ at స్క్వేర్. దాన్ని బేస్ చేసుకొని రాస్తున్నాం. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో s1 ఈజ్ ఈక్వల్స్ టు u1t ప్లస్ ఆఫ్ a1 t1 స్క్వేర్. సో మనం ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకున్నాం కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు, s1 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ a1 t1 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ వీ కెన్ రైట్ s2 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ a2 t2 స్క్వేర్ వీ కెన్ రైట్. సో ఇక్కడ రానిగా ఇక్కడ s2 ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది అక్కడ మనకి ఆఫ్ a2 t2 స్క్వేర్ వచ్చింది. కాబట్టి s2 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ a2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, a2 వాల్యూ ఎంత ఇచ్చారు వాడు a1 బై mn. సో కాబట్టి a1 బై mn. సో దట్ ఈజ్ వీ హ్యావ్. అండ్ నెక్స్ట్ t2 స్క్వేర్ ఏమొచ్చింది, ఇక్కడ ఉంది t2 వాల్యూ ఉంది n స్క్వేర్ బై m హోల్ స్క్వేర్ అగైన్ ఇంటూ t1 ఉంది t1 స్క్వేర్. సో అప్పుడు ఇలా రాస్తున్నా s2 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ a1 ఇంటూ ఈ t1 స్క్వేర్ ముందు రాస్తున్నా ఆఫ్ a1 t1 స్క్వేర్. సో మనకి ఆఫ్ a1 t1 స్క్వేర్ రాసినప్పుడు ఏం మిగులుతుంది 1 బై mn ఆఫ్ n స్క్వేర్ బై m మిగులుతుంది. సో ఇక్కడ మనకి ఆబ్వియస్లీ n స్క్వేర్ బై m హోల్ స్క్వేర్ కదా, n స్క్వేర్ బై m హోల్ స్క్వేర్ అంటే n⁴ m స్క్వేర్. క్లియర్. సో n స్క్వేర్ బై m హోల్ స్క్వేర్, సో n⁴ బై m స్క్వేర్. సో దట్ ఈస్ సింప్లీ వాట్ యూ హ్యావ్ 1 బై mn ఆఫ్ n⁴ బై m స్క్వేర్. అయిన తర్వాత దాన్ని రాస్తున్నాను s2 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ a1 t1 స్క్వేర్ ఆఫ్ 1 బై m ఆఫ్ n క్యూబ్. దీన్ని n⁴ అని రాసుకోవచ్చు, n క్యూబ్ ఇంటూ n రాసుకోవచ్చు. అప్పుడు n క్యాన్సిల్ కాబట్టి n క్యూబ్ బై m స్క్వేర్ రాస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ m ఇంటూ m స్క్వేర్ m క్యూబ్ అవుతుంది, m క్యూబ్ అవుతుంది. సో అప్పుడు s2 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ a1 t1 స్క్వేర్ ఆఫ్ n క్యూబ్ బై m క్యూబ్. దాన్ని రాస్తున్నాం s2 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ a1 t1 స్క్వేర్ అని రాసుకోవచ్చు s1. సో కాబట్టి దీన్ని ముందు రాస్తున్నాను n బై m హోల్ క్యూబ్. a by b whole cube is equals what, a cube by b cube, like that n by m whole cube of s1 we can write. సో కాబట్టి ఇది మనకి s2 s1 మధ్య రిలేషన్. s2 ఈజ్ ఈక్వల్స్ టు n బై m ఆఫ్ హోల్ క్యూబ్ ఆఫ్ s1. అట్లనే t2 ఈజ్ ఈక్వల్స్ వాట్ n స్క్వేర్ బై m t1. ఈ ఇచ్చిన ఈ రెండు వాల్యూస్ మనకి ఏ ఆప్షన్లో ఉన్నాయో చూసుకోవాలి. సో n బై m హోల్ క్యూబ్ ఆఫ్ s1 అండ్ t2 ఈజ్ ఈక్వల్స్ వాట్ n స్క్వేర్ బై m ఆఫ్ t1. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఈ క్వశ్చన్ మనకి 13th May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ మనకి జేఈలో కూడా ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. చాలా డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ మోడల్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఇంజిన్ ఈస్ గివెన్ బై నీటా ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా బై సైన్ థీటా లాగ్ ఈ బీటా ఎక్స్ బై కేటీ, where alpha and beta are constants. If T is the absolute temperature, K is the Boltzmann constant, and theta is angular displacement, and X is the distance, then the incorrect statement is. So ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నెట్ ఇంజిన్ ఇచ్చాడు. ఫార్ములా ఏంటి, ఆల్ఫా ఈస్ నీటా ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా బై సైన్ థీటా ఆఫ్ లాగ్ ఈ ఆఫ్ బీటా ఎక్స్ బై కేటీ. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. ఆల్ఫా బీటా బై sin theta of log e beta x by kt. So ఇది ఇచ్చిన dimensions of beta are same as that of force. So dimensions of beta are same as that of force. ఏవైతే బీటా ఉందో దాని యొక్క డైమెన్షన్స్ అనేవి ఫోర్స్ డైమెన్షన్ ఫార్మ్లో ఈక్వల్ అవుతుంది అన్నాడు. అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా ఇన్వర్స్ ఎక్స్ ఆర్ సేమ్ యాజ్ ఆఫ్ ఎనర్జీ. సో ఏవైతే ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ వచ్చే డైమెన్షన్ ఫార్ములా అనేది ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. డైమెన్షన్స్ ఆఫ్
నీటా ఇన్వర్స్ సైన్ థీటా ఆర్ ద సేమ్ యాజ్ ఆఫ్ దట్ ఆఫ్ ఆల్ఫా బీటా. నీటా ఇన్వర్స్ సైన్ థీటా యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది ఆల్ఫా బీటా ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ బీటా. సో డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ బీటా. సో ఆల్ఫా బీటా అనే రెండు డైమెన్షన్ ఫార్ములాస్ ఒకే విధంగా ఉంటాయి. అది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ నీటా ఏమన్నాడు, ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజిన్ అన్నాడు. కాబట్టి ఫార్ములా ఏంటి, నీటా ఈజ్ ఈక్వల్స్ టు W/Q. వీ కెన్ రైట్ W as ml² T inverse 2 work done by energy same ml² T inverse 2. సో కాబట్టి నీటా ఈజ్ ఈక్వల్స్ వాట్, ఇట్ ఈస్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఇట్స్ వెరీ క్లియర్. ఈ రెండు సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటాయి కాబట్టి ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. అండ్ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ద డైమెన్షన్స్ ఆఫ్ నీటా షుడ్ బి సేమ్ యాజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా బీటా బై సైన్ థీటా ఆఫ్ లాగ్ ఈ ఆఫ్ బీటా ఎక్స్ బై కేటీ. సో లెఫ్ట్ సైడ్ మనకు డైమెన్షన్ ఫార్ములా ఏమైతే ఉంటుందో రైట్ సైడ్ కూడా అదే డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్గా మనం చెప్తాం. ఇక్కడ చూడండి, నీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా. ఇక్కడ నీటా అనేది డైమెన్షన్లెస్ క్వాంటిటీ అండ్ ఆల్ఫా బీటా ఆల్సో డైమెన్షన్లెస్ క్వాంటిటీ అండ్ సైన్ థీటా ఆల్సో డైమెన్షన్లెస్. సో అదే ఇక్కడ రాస్తున్నాను, డైమెన్షన్ లెస్. సో దీని నుంచి మనకి ఏం రాయొచ్చు అంటే నీటా ఇన్వర్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఆల్ఫా బీటా వీ కెన్ రైట్. సో అప్పుడు దిస్ ఇస్ ఆల్సో డైమెన్షన్ లెస్ అవుతుంది. సో క్లియర్ అయిన తర్వాత ఇక్కడ మనకి బీటా ఎక్స్ బై కేటీ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ 1 ఆర్ ఎనీథింగ్ కాన్స్టెంట్. ఇక్కడ బీటా ఏమన్నాడు కాన్స్టెంట్ అన్నాడు, ఎక్స్ ఏమో లెంత్ అంటున్నాడు, కే ఏమో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అన్నాడు, టీ ఏమో అబ్సల్యూట్ టెంపరేచర్ అన్నారు. సో మనకి దీని నుంచి బీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్ వీ కెన్ రైట్ KT by x we can write. Beta is equals to what? KT by x we can write. So అక్కడ K ఏమంటున్నాం, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అన్నాం. బీటా ఈజ్ ఈక్వల్స్ టు ml² T inverse to K inverse 1 into T. Again temperature is Kelvin. So then what you can write here, x by L. From that what you get, beta is equals to L² L to the power of -1 అవుతుంది. That is what ml T inverse 2 as we will get like this. So దీని ఎట్లా వస్తున్నారంటే ml² 2 to the power of -1 T to the power of -2 K inverse 1 plus 1. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ml to the power of 1 T to the power of -2. సో కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్స్ టు ml T inverse 2. అంటే ఇది దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా అవుతుంది ఫోర్స్. F is equals to MA ప్రకారం ml T inverse 2. సో కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్స్ టు ml T inverse 2. సో కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ బీటా ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఫోర్స్. సో కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. మనం దేని అనుకోవాలా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనుకోవాలా. సో బీటా యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వి నీడ్ సమ్ స్పేస్, ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఇదే కండిషన్ నుంచి లేదు చూద్దాం. ఎన్ ఇన్వర్స్ సైన్ థీటా ఆర్ ద సేమ్ యాజ్ ద ఆల్ఫా ఇంటూ బీటా. సో మనకి ఆల్ఫా బీటా డైమెన్షన్లెస్ అన్నాం. అట్ ద సేమ్ టైం ఎన్ ఇన్వర్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా బీటా రాసినప్పుడు ఈ రెండు కూడా డైమెన్షన్లెస్ క్వాంటిటీ అయినప్పుడు వాటి యొక్క డైమెన్షన్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి సి ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ బి ఆల్ఫా ఇన్వర్స్ ఎక్స్. ఆల్ఫా ఇన్వర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటో చూద్దాం. ఆల్ఫా ఇన్వర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది ఎనర్జీ ఎలా ఉంటుందో దాని డైమెన్షన్ ఫార్ములా అంటున్నాడు. సో ఇక్కడ ఇదే కండిషన్ నుంచి నేను ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ సమ్ కాన్స్టెంట్ అని రాస్తున్న ఆర్ బీటా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 1/ఆల్ఫా అవుతుంది. దట్ ఎంప్లాయిస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ ఆల్ఫా ఇన్వర్స్ రాయొచ్చు. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్. సో అంటే ఆల్ఫా ఇన్వర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా బీటా. అప్పుడు రాయొచ్చు మనం ml T inverse 2 రాస్తున్నాను. రాసిన తర్వాత ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ రాస్తున్నాను. ఆల్ఫా ఇన్వర్స్ వాల్యూ ఎంత, ml T inverse 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి, లెంతే కదా. సో కాబట్టి అప్పుడు ml² T inverse 2.
సో ఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ 2 ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ 2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఫార్ములా. సో ఆల్రెడీ మనం ముందే రాసాం ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ 2. కాబట్టి ఆల్ఫా ఇన్వర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది సేమ్ యాజ్ ఆఫ్ ఎనర్జీ. దిస్ ఆల్సో కరెక్ట్ వన్. సో 1 2 3 3 కరెక్టే. రాంగ్ వన్ ఏంటి, డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ద సేమ్ యాజ్ ఆఫ్ బీటా. డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా అనేది డైమెన్షన్స్ ఆఫ్ బీటాకి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అవుతుందా, కాదు. ఎందుకు, బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్. బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ అవుతుంది, కానీ బీటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆల్ఫా యాజ్ పర్ దిస్ కండిషన్. సో కాబట్టి మనకి ఆప్షన్ డి ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆ ఇన్కరెక్టే ఇక్కడ ప్రస్తుతానికి కరెక్ట్ ఆప్షన్. క్లియర్. ఒకసారి చూడండి మళ్ళీ, మనకి ఇచ్చిన కండిషన్ నీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా బై సైన్ థీటా ఆఫ్ లాగ్ ఈ బీటా ఎక్స్ బై కేడి రాసినాం. ఇక్కడ నీటా అనేది ఎఫిషియన్సీ కాబట్టి దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది మనకి m2/0 L2/0 T2/0 రాస్తాం. ఎందుకంటే WQ రెండు సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటాయి కాబట్టి. రాసిన తర్వాత మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం లెఫ్ట్ సైడ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏముంటుందో రైట్ సైడ్ కూడా అదే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇలా రాస్తున్నాము. నీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా. ఇట్ ఈజ్ యాంగిల్, దానికి డైమెన్షన్ ఫార్ములా ఉండదు. ఆల్ఫా బీటా కాన్స్టెంట్ అని ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా బీటా కూడా డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఆల్రెడీ నీటా చూసాం, దట్ ఈజ్ ఆల్సో డైమెన్షన్లెస్. సో అయిన తర్వాత ఈ కండిషన్ ఉపయోగించి మనం రాస్తున్నాం నీటా ఇన్వర్స్ సైన్ థీటా ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా. సో కాబట్టి నీటా ఇన్వర్స్ సైన్ థీటా ఈక్వల్స్ ఆల్ఫా బీటా రాస్తున్నాం, దట్ ఈజ్ వాట్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. సో కాబట్టి మనకి ఏవైతే ఇచ్చాడో థర్డ్ ఆప్షన్ ఇదే సేమ్, డైమెన్షన్స్ ఆఫ్ నీటా ఇన్వర్స్ సైన్ థీటా ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా. సో దట్ ఈజ్ రైట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నాం, బీటా ఎక్స్ బై కేటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ ఎనీథింగ్ వాటర్ మేబీ కాన్స్టెంట్ అనుకుంటున్నాం. బీటా ఎక్స్ బై కేటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాస్తున్నాం, కేటీ బై ఎక్స్ అని రాస్తున్నాం. ఇక్కడ 1 కానీ కాన్స్టెంట్ తీసుకుంటే కాన్స్టెంట్ డైమెన్షన్ ఫార్ములా ఉండదు కాబట్టి కేటీ బై ఎక్స్ రాస్తున్నాం. ఇక్కడ కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ 2 కే ఇన్వర్స్ 1 అండ్ దిస్ ఈజ్ ద కే. సో టీ అంటే టెంపరేచర్ కదా, కే రాస్తాం. అండ్ ఎక్స్ అంటే లెంత్ బై ఎల్ రాసిన. దాని నుంచి మనకి ఏమొస్తుంది, బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎల్ టీ ఇన్వర్స్ 2 వస్తుంది. ఎంఎల్ టీ ఇన్వర్స్ 2 ఏంటి, ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. సో కాబట్టి బీటా అనేది సేమ్ ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది అని ఫస్ట్ ఆప్షన్ అదే. డైమెన్షన్స్ ఆఫ్ బీటా ఆర్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఫోర్స్. సో కాబట్టి దట్ ఈజ్ ఆల్సో రైట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఆల్ఫా ఇన్వర్స్ ఎక్స్ తీసుకోవాలి. మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ రాస్తే అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్స్ 1/ఆల్ఫా అవుతుంది. దెన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ రాస్తున్నాను. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ కానీ బీటా ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా కావడం లేదు. సో కాబట్టి ఆల్ఫా ఇన్వర్స్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, ఎంఎల్టీ ఇన్వర్స్ 2. మళ్ళీ ఈ రెండు ఈక్వల్, ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్టీ ఇన్వర్స్ ఏం తీసుకున్నాం అంటే యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో కాబట్టి ఆల్ఫా ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ అంటే ఎంత, ఎంఎల్ ఇన్వర్స్ 2 అండ్ ఎక్స్ అంటే ఎల్ కాబట్టి ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ 2. కాబట్టి ఆల్ఫా ఇన్వర్స్ ఎక్స్ అనేది ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఫార్ములా కలిగి ఉంటుంది. సో ఈ 3 స్టేట్మెంట్స్ వరకు కరెక్టే. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ఫా బీటా రెండు ఒకే డైమెన్షన్ ఫార్ములా కలిగి ఉంటాయి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఇన్వర్స్ ఆర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ అవుతుంది కాబట్టి.